హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాలేజ్ అఫీషియల్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో లేదా ఇప్పుడే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మాకు కొంచెం సపోర్ట్గా. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈరోజు మన వీడియోలో మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రిపరేషన్ ఎలా అవ్వాలి, ఏం చేస్తే గుడ్ మార్క్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ ఎగ్జామ్కి డేట్ వచ్చి 22, 23, 24, 28 అండ్ 29 ఈ డేట్స్లో ఉంటాయి ఫ్రెండ్స్. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్ వస్తే మనం ఓవర్ థింక్ చేస్తాం. ఎలాగా మనం పాస్ అవుతామా లేమా, మంచి మార్క్స్ వస్తాయా రావా, ఈ టైప్లో ఆలోచిస్తాం. కానీ ఇలా ఆలోచించడం వల్ల మీరు స్ట్రెస్ పెరిగి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి డిక్రీస్ అయిపోతాయి. సో మీరు ఇలా థింక్ చేయండి, నేను ఎగ్జామ్ పాస్ అవ్వగలను, మంచి మార్క్స్ వస్తాయి అని. దీనివల్ల మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సెకండ్, ప్రాక్టీస్. ఏ పనికైనా ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. స్టడీస్లో అయితే అది చాలా ఇంపార్టెంట్. సో మనం నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఫార్ములాస్, మెథడ్స్ ఇలాంటివి త్వరగా గుర్తుంటాయి. సో ఎక్కువ టెస్టులు రాయండి. మెయిన్గా సిలబస్ మొత్తం రాయడానికి ట్రై చేయండి. దీనివల్ల మీకు కొంచెం సబ్జెక్ట్ మీద పట్టు వస్తుంది. మీరు కాలేజెస్లో గ్రాండ్ టెస్టులు రాస్తున్నారనుకుంటా, అందులో పాస్ అవుతున్నారా లేదా అన్నది చూసుకోండి ఫ్రెండ్స్. అయితే ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేసి మంచి మార్క్స్కి ట్రై చేయండి. మీకు మంచి మార్క్స్తో క్వాలిఫై అవుతారు. మీరు చదివి రాసిందంతా ఎక్కడ పడితే అక్కడ పడేసుకోకుండా ఒక సపరేట్ నోట్స్ అనేది పెట్టి అందులో రాయండి. మనకి ఎగ్జామ్స్ ముందు రోజు లేదా 2 days బిఫోర్ ఆ నోట్స్ ఓపెన్ చేస్తే మొత్తం రివైజ్ చేసుకోవడానికి బాగుంటుంది. దానివల్ల తొందరగా రివిజన్ కూడా ఈజీ అవుతుంది, ఫాస్ట్గా అవుతుంది. ఫార్ములాస్, బేసిక్స్ అన్నీ మీకు గుర్తుంటాయి. సో నంబర్ ఆఫ్ టైమ్స్ టెస్టులు రాయండి, అన్నీ ఒక నోట్స్లో గ్యాదర్ చేసి పెట్టుకోండి. మనం మెయిన్స్ ఎగ్జామ్లో 90% తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు ఫ్రెండ్స్. మనం చేసిన పని శ్రద్ధగా చేస్తే ఏదన్నా సాధ్యమే. సో ఇంపార్టెంట్గా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో ప్రాక్టీస్ బాగా చేయండి, ఈజీగా మార్క్స్ తెచ్చుకోగలరు ఫ్రెండ్స్. మనకి సబ్జెక్ట్స్లో కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి. అవి ఈ టైంలో మీరు టీచర్స్ని యూజ్ చేసుకొని డౌట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి, క్లారిటీగా చదవండి. సబ్జెక్ట్స్లో కొన్ని సెలెక్టెడ్ చాప్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవి చేస్తే తప్పకుండా పాస్ అయిపోగలరు మీరు. అవి ప్రాక్టీస్ చేయండి ఎక్కువగా. అలాగే రివిజన్ చేయండి. ఈజీగా అరౌండ్ 300 మార్క్స్ అనేవి మీరు తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేస్తారు, ప్రాక్టీస్ చేసి అలా వదిలేయకుండా అలా రివిజన్ చేయండి. రివిజన్ చేస్తే మీకు అది బ్రెయిన్లోకి ఎక్కడానికి కొంచెం ఈజీ అవుతుంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే కూడా. అలా రివిజన్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే చెప్పాను కదా, ఇందాక చెప్పినట్టు మీ టీచర్స్ని యూజ్ చేసుకొని డౌట్స్ క్లారిఫై అనేది చేసుకోండి ఫ్రెండ్స్. జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్లో 2 సెషన్స్ ఉంటాయి. ఈ 2 సెషన్స్లో జనవరి సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా? సో బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా రివిజన్ చేయండి. ఈ 2 మీరు ఎంత బాగా చేస్తే అంత మంచి మార్క్స్ వస్తాయి. మంచి మార్క్స్తో మీరు క్వాలిఫై అవుతారు. ఇది మెయిన్స్ ఎగ్జామ్ అనే కాదు ఫ్రెండ్స్, ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు కనుక ఈ విధంగా రాసినట్లయితే, చదివినట్లయితే మీరు టాప్ మార్క్స్తో గెయిన్ చేసి ఏ ఎగ్జామ్ అయినా క్వాలిఫై అవుతారు. అండ్ ఇంకొకటి, మనలో చాలామందికి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. అంటే ఒకసారి చూసుకుంటే వచ్చేస్తుంది, కాసేపు ఇన్స్టా చూద్దాం, స్నాప్ చూద్దాం అని అనుకుంటారు కొంతమంది. బట్ అలా చేయకండి. మనకి ఇంకా 10 days కూడా లేవు కదా, టైం చాలా తక్కువ ఉంది. సో మనం ఎంత బాగా స్టడీ మీద ఫోకస్ పెడితే అంత మంచి మార్క్స్ వస్తాయి. ఫోకస్ పెట్టండి. ఫోకస్ పెట్టాల్సింది స్టడీ మీద, మార్క్స్ మీద కాదు. మార్క్స్ మీద ఫోకస్ చేస్తే మీరు మీ స్ట్రెస్ ఎక్కువైపోయి స్టడీ చదవలేరు.
సో మార్క్స్ గురించి పక్కన పెట్టి ముందు సబ్జెక్ట్ అనేది నేర్చుకోండి. ఈ 10 days ఉంది. ఆల్ ది బెస్ట్. అందరూ బాగా రాయండి ఎగ్జామ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్